మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం. నిర్మల్ జిల్లా ముదోలు మండల కేంద్రంలోని భగత్ సింగ్ చౌరస్తా వద్ద ముదోల్ మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సరానికి 6,000కు గాను 10,000 రూపాయలకు పెంచడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధరలు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పాలన అంటే అన్నదాత క్షేమం కోరే పాలన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకం పేరును రైతు భరోసాగానే మారింది. కానీ రైతు కష్టాల్లో మార్పు రాలేదన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతు నడ్డి విరిసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రైతు భరోసా ఎకరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ తాటివారు దశరథ్, వార్డు సభ్యులు రేణుకా సాయినాథ్, మాజీ వార్డు సభ్యులు హంగిర్గా భోజన్న, మాధరావు పాటిల్, దేవోజీ మారుతి, వీడీసీ సభ్యులు ఆనంద్ పాటిల్, వెంకటాపూర్ పోతన్న, జయశంకర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముదోల్ మండల కేంద్రంలో భగత్ సింగ్ చౌక్లో మరి బీజేపీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి సంవత్సరం 3 విడతలుగా 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నిధి 2019లో పీఎం నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ 2026 సంవత్సరంలో మరి ఈ 6,000 బడ్జెట్ను ప్రతి సంవత్సరం ఇచ్చేది 10,000కు పెంచుతూ మరి గౌరవ దేశ ప్రధాని గారు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఏదైతే రైతు రాజు కావాలంటే కేంద్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలి. అందుకొరకే మరి కేంద్ర ప్రభుత్వము రైతులను ఆదుకోవడానికి ఈ యొక్క సమ్మాన్ నిధిని 6,000కు 10,000 పెంచడం అనేది మేము రైతులందరము చాలా గర్వపడుతున్నాం. ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము 6 గ్యారంటీలు ఇచ్చి 66 మోసాలు చేయడం జరుగుతుంది. ఏదైతే రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది, కానీ ఆ యొక్క భరోసా రైతులకు ఇప్పటికి కూడా కనబడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నా, అయ్యా ఇప్పటికైనా ఈ